ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు 6 సార్లు ప్రత్యేక ఉప ఎన్నికలు జరగగా 5 సార్లు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఒక్కసారి మాత్రమే గెలిచారు. 5 సార్లు అధికార పార్టీకే పట్టం కట్టిన ఓటర్లు ఒకసారి మాత్రం బీజేపీని గెలిపించారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు 25,000 మెజార్టీతో విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన ఎన్నికల విషయానికి వస్తే 2016లో పాలేరు ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో రామరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరిత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు 45,000 ఓట్ల తేడాతో సుచరితను ఓడించారు. 2016లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మృతి చెందగా ఆయన కుమారుడు సంజీవ్ రెడ్డి పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన భూపాల్ రెడ్డి 53,000 మెజార్టీతో సంజీవ్ రెడ్డిపై విజయం సాధించారు. 2020లో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణించగా ఆయన సతీమణి సుజాతారెడ్డి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచారు. అయితే ఉప ఎన్నికల్లో అధికార పార్టీని కాదని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు దుబ్బాక ఓటర్లు పట్టం కట్టారు. 2021లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి చెందగా ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు భరత్ పోటీ చేసి విజయం సాధించారు. మరణించిన కుటుంబ సభ్యుల గెలుపు ఉప ఎన్నికల్లో ఇదొక్కటే కావడం విశేషం. 2024లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందగా ఆమె సోదరి నివేదిత బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగారు. నివేదిత పైన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత పైన నవీన్ యాదవ్ విజయం సాధించారు. దీంతో మరోసారి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లేదు అనేటువంటి విషయము ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా ఏదైతే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని కాంగ్రెస్ పార్టీ తన చేజిక్కించుకోవడం ద్వారా అర్థమవుతోంది. ఏదైతే మరణించిన వారి ప్లేస్లో వారి కుటుంబ సభ్యులు పోటీ చేయడం అది 5 టైమ్స్ జరిగింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత. అయితే కేవలం ఒక్కసారి మాత్రమే ఎవరైతే మరణించిన వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారు గెలుపొందడం జరిగింది. మిగతా అన్ని కేసెస్లో కూడా మనం చూసినట్లయితే ఇలాంటి సెంటిమెంట్ మాత్రం ఎక్కడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది.